తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం అయితే ఫ్లాపుల్లో ఉన్నాడు. సినిమాలతో తనకంటూ గొప్ప గుర్తింపును అందుకున్న విజయ్ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక ఐడెంటిటీని అయితే సంపాదించుకున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ఇప్పుడు తన ఆశలన్నింటినీ కింగ్డమ్ పైనే పెట్టుకున్నాడు. కింగ్డమ్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని విజయ్ చాలా కష్టంతో ఉన్నారు. ఈ సినిమా కూడా విజయ్ కు నిరాశ మిగిలిస్తే మాత్రం అతని మార్కెట్ భారీగా దెబ్బతినే అవకాశమే ఉంది. అందుకే కింగ్డమ్ కోసం ఎంతో కష్టపడ్డాడు విజయ్. కింగ్డమ్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న విజయ్ అందులో భాగంగానే బ్రదర్ సెంటిమెంట్ ను కూడా నమ్ముకున్నారు. కింగ్డమ్ సినిమాలో అన్నాదమ్ముల సెంటిమెంట్ కు డైరెక్టర్ గౌతమ్ చాలా పెద్దపీట వేశారని, ఫ్యామిలీ ఆడియన్స్ ను అందరూ కనెక్ట్ అయ్యేది అని ఈ కాన్సెప్ట్ కే అని కూడా చెప్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ లిరికల్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సినిమాలో అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ అన్నిటినీ గౌతమ్ నెక్స్ట్ లెవెల్లో తీశారని సమాచారం. అందరూ భావిస్తున్నట్టుగా కింగ్డమ్ కేవలం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ మాత్రమే కాదని, దాన్ని మించిన బ్రదర్ సెంటిమెంట్ తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారని అంటున్నారు. ఇక తన అన్నకు జరిగిన అన్యాయానికి పోలీసుగా ఉన్న తమ్ముడు ఎలాంటి తిరుగుబాటు చేస్తాడనేదే పాయింట్ ను గౌతమ్ చాలా బాగా తెరకెక్కించారని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఇక సినిమాలో అన్నిటికంటే హైలైట్ గా నిలిచేది కూడా అన్నదమ్ముల సెంటిమెంటేనని అంటున్నారు. జూలై 31న కింగ్డమ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ నిర్మాత నాగవంశి తన ఇంటర్వ్యూలతో ప్రమోషన్ స్టార్ట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. వీరమల్లు రిలీజ్ అయిన దగ్గర నుంచి కింగ్డమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేశారట. వీకెండ్ నుంచి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేతో పాటు మిగిలిన టీం కూడా మీడియా ముందుకొచ్చి ప్రమోషన్స్ చేయనున్నారని సమాచారం. ఆల్రెడీ కింగ్డమ్ పై మంచి అంచనాలుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనిరుద్ ను తీసుకొచ్చి అతని లైవ్ పర్ఫార్మెన్స్ ద్వారా సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచాలనే ఆలోచనలో నిర్మాత నాగవంశి ఉన్నారు. మరి ఈ సినిమా అయినా కానీ విజయ్ కు కోరుకున్న సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.